2019 ఎన్నికలకు ముందు అనుకుంటా రజనీకాంత్ టీవీ9 రజనీకాంత్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. శ్రీశ్రీది పెడుతూ మనం గెలిచినప్పుడు అందరూ మనల్ని అభినందిస్తారు, ఓడిపోయినప్పుడు అత్యాతకాలేదు ఇచ్చేతకాలేదు అంటారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటిది అదే. ఇంతవరకు నిశ్శబ్దంగా ఉన్న స్వరాలు ఇప్పుడు ఆరంభమవుతాయి. దాడిశెట్టి రాజా ప్రారంభించిన అధికారుల మీద దాడైతే ఇక ఎవరి లెక్కలు వాళ్ళకి. కార్యకర్తలు ఒక్కొక్క సలహాదారులను తిట్టడం ఇవన్నీ ప్రారంభించారు. బేసిక్గా ఈ కార్యకర్తలు ఎవరైనా ఇంతకుముందు మాట్లాడారా? ఈ నాయకులు ఎవరైనా ఇంతకుముందు మాట్లాడారా? అక్కడ 2 పాయింట్లు. ఐప్యాక్ ఇక్కడ సాధారణంగా అధికారంలోకి రాగానే జరిగేది పార్టీని వదిలేస్తారు ఎవరైనా సరే. పార్టీ ఫీడ్బ్యాక్ అనేది ఒక జిల్లా స్థాయి పార్టీ మీటింగు, మండల స్థాయి పార్టీ మీటింగ్ ఎవరైనా నిర్వహించారా ఈ 5 ఏళ్లలో? నిర్వహించి కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా, ఎవరైనా తీసుకున్నారా? లేదు. పార్టీ ప్లేనరీలో ఏంది? ఆ మధ్యలో ఒకసారి పెట్టి జగన్ అధ్యక్షుడు కొనసాగింపు అన్నటువంటి పాయింట్ తప్పించి ఏమైనా ఉందా ప్లేనరీలో? ఇంకోటి ప్లేనరీలో పొగడ్డానికి తప్పించి ఏమైనా ఉంటుందా? బేసిక్ పాయింట్ ఏంటి అక్కడ? ఏం కావాలి అన్నటువంటిది ముఖ్యం. ఐప్యాక్ వాళ్ళని ఇక్కడ ఇదివరకు ఏంటంటే రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది పోయి కమిటెడ్ కార్యకర్తలు కూడా లేరన్నటువంటిది ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోయి కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడుతున్నారు. కార్పొరేట్ సంస్థలు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తాయి? వాళ్ళకి జీతం కావాలా, మనీ ఇవ్వాలి వాళ్ళకి బల్క్గా. ఆ బల్క్ అమౌంట్ కింద వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇదిగో ఈ విషయంలో జనం ఎట్టా అనుకుంటున్నారు, వాళ్ళకి జనం వ్యతిరేకిస్తున్నారు ఈ టాపిక్ మీద అని తెలిసినప్పుడు దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇదిగో ఈ విషయంలో ఇట్లా చేస్తే బాగుంటుందని ట్విస్ట్ చేస్తారు. ఆ ఫీడ్బ్యాక్లు ఇప్పుడు జగన్ బాగా సాటిస్ఫాక్షన్ ఉన్నారు, కానీ ఎమ్మెల్యేల మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ప్రభుత్వం మీద మాత్రం సాటిస్ఫాక్షన్ ఉన్నారని ఇచ్చారు. జగన్ మీద అభిమానం ఉంది జనాలకి, ఎమ్మెల్యేల మీద అన్నటువంటి. అక్కడ ఆలోచించాల్సింది ఏంటి? జగన్ ఆలోచించుకోవాలి. అదేంటి నా మీద అభిమానం ఉండి వాళ్ళ మీద ఉండకపోవడం ఏంటని ఆలోచించారు. తనేమనుకున్నారు? అప్పటి నుంచి ఎమ్మెల్యేలను జనంలో తిరగండి అని 4 సార్లు తిప్పారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మార్చారు. జనంలోకి అప్పుడన్నా వెళ్ళి ఉండాలి, పార్టీ నాయకులతో అప్పుడైనా ఉండాలి. మాట్లాడారు. అప్పుడయ్యో ఫీడ్బ్యాక్లు పెట్టి 4-5 చెప్పారు, అయ్యా ఏ పని చేయలేకపోతున్నాం, రోడ్డు వేయలేకపోతున్నాం, కాలువ కట్టలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు సచివాలయ స్థాయిలో ఇంత డబ్బులని చెప్పారు. పోనీ ఎందినయ్యా? అందలేదు. అంటే ఐప్యాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ అమలు ఫెయిల్ అయ్యింది. అది ఒక పక్కన దెబ్బతీసింది. కార్యకర్తలతోనే నాయకులతోనే కంటిన్యూగా ఉండుంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సార్ మమ్మల్ని రోడ్లు వేయట్లేదు, ఏమీ జరగట్లేదు, జనాలు బూతులు తిడుతున్నారు సార్, ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మనల్ని తిడుతున్నారు సార్ అని చెప్పుండేవాళ్ళు. ఇది ఒక మైనస్ అయింది. రెండవది, సంక్షేమం అలవాటు చేశాక, రూపాయి ఇవ్వడం అలవాటు చేశాక అంతకంటే ఎక్కువ కోరుకుంటారు కానీ తక్కువ కోరుకోరు. ఈ నెల మన జీతం 10,000 రూపాయలు వచ్చిందంటే వచ్చే ఏడాది 15,000, 11,000, 15,000, 20,000 ఆశిస్తాం కానీ జీతం తగ్గాలని కోరుకోరు. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ వచ్చింది. మేనిఫెస్టో పెట్టకముందు అంటే సిద్ధం సభలతో మంచి ఊపు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ మేనిఫెస్టో అనౌన్స్ చేయగానే అదే వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా డేలా పడిపోయింది. ఎందుకని అంటే సూపర్ 6తో అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వైసీపీ పథకాలే మరింత ఎక్కువ పేర్లు మార్చి, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ చెప్పిన పథకాలు కర్ణాటకలో ఈ వాటికి కూడా తెచ్చింది. నెలలా 1,500 రూపాయలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఇవన్నిటి విషయాలు చర్చకు వచ్చింది వైసీపీలో కూడా, జగన్ దగ్గర కూడా. వచ్చినప్పుడు జగన్ మాత్రం ఓ బడ్జెట్ చూపెట్టి మనకు మిగిలే డబ్బులు ఇంతే, మనం ఇది అడిగితే ఇది చేయలేం. వాళ్ళ పెన్షన్ 5,000 చేయమన్నారు, చంద్రబాబు 4,000 అన్నారు కాబట్టి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలు అన్నారు కాబట్టి, గతంలో 65 ఏళ్ళకి ఇచ్చే పెన్షన్ మనం 60 ఏళ్ళకి ఇచ్చి 3,000 అన్నాం కాబట్టి మనకు ఓటేశారు. ఈ దఫా 5,000 ఇచ్చి మనం కనీసం లేదా 4,000 రూపాయలే దశలవారీ పెంచుతామనన్నా చెప్పమంటే అస్సలు అసాధ్యం, సాధ్యం కాదంటూ ప్రతిదానికి రోసే గారి టైప్లో లెక్క తీసి ఇది సాధ్యం కాదు, అధికారులను పిలుచుకురమ్మంటాం, ఆ డేటా తీయడం ఇది సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు, ఆయన ఎవరు నమ్మరు, ఇదే పాయింట్ చెప్పుకుంటూ వచ్చి మేనిఫెస్టో వచ్చేటప్పటికి సేమ్ ఇయే కొనసాగిస్తాం,
పైన ఒక 3-4 చిన్నపాటి మార్పులు మాత్రమే చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుండి కార్యకర్తల్లో నైరాశ్యం వచ్చింది. ఎందుకంటే జనం దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, అంతకుముందు నవరత్నాలు ఇదిగో అని గర్వంగా చెప్పేవాడు. తెలుగుదేశం వాళ్ళు ముందు పార్టీ ఏది ఇంటింటా తెలుగుదేశం అని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఏదన్నా అడిగితే మీకంటే ఎక్కువ ఇచ్చారులే పో అని చెప్పారు. తర్వాత ఇది ఎప్పుడైతే పట్టుకుని వెళ్ళారు చంద్రబాబు గారితో అది మాట్లాడాక, అంతకుముందు ఎప్పుడు ఉచితాలకి సంక్షేమాలకి అంగీకరించిన చంద్రబాబు భారీ ఉచితాలు భారీ సంక్షేమాలు రాసిచ్చారు సూపర్ 6 అని. దాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు సగర్వంగా వెళ్ళగలిగారు ఆ నాయకులు. ఇదే ఇళ్ళ దగ్గరికి వెళ్ళగలిగారు, పదే చెప్పగలిగారు. ప్రతి వాడలో కూడా పోస్టర్లు పెట్టి చెప్పారు. వాళ్ళ ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా అది పెట్టారు. ప్రతి చోట అది ప్రచారంలో చేశారు. అంత ప్రచారం చేశాక జరిగినటువంటి మేనిఫెస్టోలో జగన్కి దాన్ని ఏమంటారు, ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసం అంటే అతి విశ్వాసం. చంద్రబాబుని ఎవరు నమ్మరు, నన్నే నమ్ముతారు, అంతకుముందు సంపూర్ణ రుణమాఫీ చేయలేదు కాబట్టి అన్నట్టు. బట్ సంక్షేమ పథకాలు వేరు, రుణమాఫీ లాంటివి వేరు. అందుకే చంద్రబాబు ఈసారి రుణమాఫీ చేయలే. ఇంకోటి ఆ మేనిఫెస్టో అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి కార్యకర్తల్లో కూడా వచ్చినటువంటి ఒక డిమోరలైజేషన్ మైనస్ అయింది. ఆత్మవిమర్శ చేసుకుంటే పని పాయింట్, కానీ ఇప్పుడు ఓడిన తర్వాత ఏం విమర్శ చేసుకుంటే ఏం ఉపయోగం? ఈ రెండు మాత్రం పెద్ద దెబ్బతీసినాయి అన్నటువంటిది కనబడుతోంది, వినబడుతోంది.